గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి పండించి పంటను ఇంటికి తీసుకుని వెళ్దామనుకున్న క్రమంలో అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన మొక్కజొన్న మొలకలు వస్తాయని, మొక్కజొన్న రేటు కూడా ఉండదని తక్కువ రేటుకు అడుగుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామూలు మొక్కజొన్న క్వింటా 2000 పైచిలకు ధర ఉంటే తడిసిన మొక్కజొన్న 1200 నుంచి 1500కి అడుగుతున్నారని చెప్పారు రైతులు. ఆ రేటుకి అమ్మితే తమకు పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం గుంటూరు ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. పండించి రైతులు నానా కష్టాలు, ఏదైతే అకాల వర్షానికి రైతులు నానా కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే కొంతసేపు బాగా ఎండ వచ్చినప్పటికీ మళ్ళీ వెంటనే కూడా గాలితో కూడిన వర్షం మొదలవుతున్న పరిస్థితి. ఈ పరిణామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మొక్కజొన్న రైతులు ఈ ప్రాంతంలో, ఏదైతే బాపట్ల జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న అకాల వర్షానికి వేళ ఏదైతే 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి. ఏదైతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో పట్టాలు అన్ని కూడా దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా అప్పటికప్పుడు వర్షం రావడంతో వాటిని ఆరబోసిన పంటని మనం చూస్తున్నాం. ఆరబోసిన పంటని ఎప్పుడు పట్టాలు కప్పలేక వెంటనే తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే భారీగా ఒక్కసారిగా వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం, గాలులతో కూడిన వర్షం పడుతుందో వర్షం ఒక్కసారిగా పడేటప్పటికి పంటని ఏదైతే టార్బల్ పట్టాలతో కప్పలేని పోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా మొక్కజొన్న, ఇదంతా కూడా తడిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ తడవటంతో మొక్కలు వస్తాయేమోనని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నోటి కాడికి వచ్చిన పంట పండించి ఖర్చు ఎకరానికి 30,000 కాడికి ఖర్చు అవుతుంది. ఈ ఎకరానికి 30,000 కాడికి ఖర్చు అయ్యే అమౌంట్ మొత్తంగా ఒక్కొక్క రైతు 4-5 ఎకరాలు పంట పండిస్తూ ఉంటారు. మొత్తంగా 2 లక్షల దాకా ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ తడిసిన మొక్కజొన్నకి తీవ్రంగా ఏదైతే మొక్కజొన్న చూస్తే తడిసిన మొక్కజొన్నకి రేటు రాకపోవడంతో వీరికి మొత్తంగా 1,50,000 దాకా వచ్చి ఏదో 2-3 లక్షల ఖర్చుకి 1,50,000 వస్తూ ఉండటంతో 1,00,000 దాకా లాస్ అవుతున్న పరిస్థితి అయితే ఉండిద్ది. అయితే దీన్ని బట్టి ఈ యొక్క మొక్కజొన్న ఏదైతే కౌలు రైతు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వరికి మొత్తంగా 40,000 దాకా ఎకరానికి కౌలు ఉంటుంది. దీనికి సంబంధించి కౌలుకి సంబంధించి ఏంగానే ఆ కౌలు డబ్బులు, సొంత డబ్బులు కడతారు. అలాగే పెట్టుబడులు కట్టడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన పిదప ఈ మొక్కజొన్నలో ఏదైతే రైతు కష్టపడిన కానీ వాళ్ళు కూలి, ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూలి కష్టపడిన దానికి సంబంధించి కానీ కొంతమేర అమౌంట్ సేవ్ అయితే అనుకునే రీతిలో ఈ యొక్క అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి, తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. మనతో రైతు ఒకరు ఉన్నారు. ఇందడికి కూడా మనం ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నేను ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు, మీ పేరేంటి, ఎక్కడ బట్టిపూడి మండలం నాగపాలెం గ్రామం అండి. 5 ఎకరాలు పట్టించుకున్నాము. పట్టించి ఆరబోస్తున్నానే వాన వర్షం వచ్చేసేసి తడిచిపోయినాయి. మరి ఎకరానికి వచ్చి 30,000-40,000 దాకా వచ్చింది పెట్టుబడి. ఈ అకాల వర్షం మూలాన అంతా నష్టం జరుగుతుంది. మమ్మల్ని మీరు ఏ విధంగా ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తంగా తడిసింది కదా, ఈ తడవటం వల్ల మొక్కలు వచ్చేస్తుంది అండి. ఇవన్నీ మొక్కలు వచ్చేస్తున్నాయి. మొక్కలు వచ్చేది తక్కువ రేటుకి కొంటారు. మొక్కలు వచ్చేస్తాం వల్ల తక్కువ రేటు పలుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అసలు మొక్కజొన్న? 2,000 ఉందండి. ప్రజెంట్ 2,000. వీటిని కొనాలంటే 1,500 కూడా కొనరండి. ఆ రంగంలో లాస్ పడుతున్నాం. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే మొక్కజొన్న పంట పండించిన తర్వాత ఇది ఆరబోయడానికి ఇంకా అదనంగా కూలి ఖర్చు అవుతుందండి. ఎకరానికి వచ్చే 5,000 అవుతుంది. గింజలు పట్టినందుకు కానీ, ఆరబోసినందుకు కానీ, వీటన్నిటికి ఏదైనా కానీ 40,000 దాకా అవుతుందండి వరకు ఎకరానికి వచ్చి. అంటే మామూలుగా వర్షాలు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఇంకా తక్కువ అవుతుంది అంటారా ఖర్చు? అవునండి, తక్కువ అవుద్ది. వర్షం పడకపోతే తక్కువ అవుద్ది కదా, ఆరబోసుకోవడం తక్కువ అవుద్ది. దాని వలన ఈ అకాల వర్షం వలన చాలా నష్టపోయి ఉన్నాం. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతుంది అసలు ఈ ప్రాంతంలో? అవుతుందండి, బాగా పండినవి ఏదైనా 30 అవుతాయి. 30 అవుతాయి. కొద్దిగా తక్కువ చేయాలి అయితే 25-20 అవుతాయి.
మొత్తం ఎకరానికి ఖర్చు మాత్రం 30-40 వేలు అవుతుంది. ఏదైతే మొత్తం ఎకరానికి ఖర్చు 30-40 వేలు దాకా అవుతుంది. అలాగే మేము 4-5 ఎకరాలు వేసిన రైతులు ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే పంట ఆరబోసి ఈ ఎండి బస్తాలుగా ఇంటికి చేరవేసుకుందాం అనే క్రమంలో అకాల వర్షం పడటంతో ఈ మొత్తం కూడా తడిసిపోయిన మొక్కజొన్న మొలకలు వస్తాయి అని చెప్పి, మొలకలు వస్తే దేనికి పనికిరావు, ఎవరో కొనరు కూడా. ఒకవేళ కొన్నా కూడా ఆ తక్కువ రేటుకి 1000 రూపాయల నుంచి 1500, మామూలుగా 2000 రూపాయలు 2200 రూపాయలు ఉండగా ఇది 1500-1200 రూపాయలకి కొనే పరిస్థితి వస్తుంది. సగానికి సగం రేటు పడిపోయే పరిస్థితి అయింది. అలాగే మేము ఇంకా రేటు కోసం ఒకవేళ చూద్దామని వెయిట్ చేసే పరిస్థితి ఒకవేళ ఉన్నా కూడా ఇవి మొక్కజొన్న తడవటంతో కింద నుంచి కూడా ఈ పట్టాలు లీక్ అయ్యి మొక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా రైతులు తీవ్ర ఆవేదన వస్తుంది. ఏదైతే 4-5 ఎకరాలు, ఎకరానికి మాక్సిమం ఒక 15,000 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి అన్న. ఇట్లాగా 5 ఎకరాలు 6 ఎకరాలు వేసే రైతుకి మొత్తంగా చూసుకుంటే 1,00,000 రూపాయలు 2,00,000 దాకా లాస్ వచ్చే పరిస్థితి. ఈ మొత్తం కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ట్రాక్టర్ల మీద ఆల్రెడీ తడిసిన మొక్కజొన్న ఎండబెట్టి మళ్ళీ వాటిల్ని ట్రాక్టర్లో వేసి ఇళ్ళకి పంపిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ కొన్ని గుట్టలు చూసాం. ఆ గుట్టలుగా కప్పిపెట్టిన గుట్టలను చదవకుండా ఉంచిన వాటిని మాత్రం ప్రస్తుతం ఇళ్ళకి కాటాలు వేయించి కళ్ళాల్లో నుంచి ఇళ్ళకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తడిసిన మొక్కజొన్న మాత్రం ఇంకా ఆరవేసిన పరిస్థితి, కళ్ళల్లోనే ఆరవేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే రాత్రి పగలు అనేది లేకుండా కూడా ఆ రైతులు కళ్ళం దగ్గర పడుకొని ఇక్కడ చిన్న పాక వేస్తున్నారు. ఈ పాక వేస్తున్నారు. ఈ పాకలోనే అది వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఈ చిన్న పాక గాలి వేస్తే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి దయానీయ స్థితిలో రైతులు ప్రజల కోసం పంట పండిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. రైతులకు ఎంత ఇబ్బందులు కలిగినా కూడా రైతులు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పంట పండిస్తూనే ఉంటాం చెప్తున్నారు. ఏదైతే ఇన్ని కష్టాలు పడుతూ కూడా రైతులు పంట అయితే మానకుండా ఏదో పంట వేస్తానే ఉంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ పంటలు ప్రభుత్వం కూడా ఈ పరిస్థితి అకాల వర్షాలు కానీ వాతావరణ ఇబ్బందుల వల్ల ఏదన్నా తలెత్తినప్పుడు రైతుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, బాపట్ల జిల్లా నుంచి.